నమస్తే, నేను మీ పద్మా విజయ్ కుమార్. ఈరోజు మీ అందరికీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వెరైటీస్ చూపిస్తున్నాను. అవి మనం గ్లాస్ బ్యాంగిల్స్తోని ఎలా వేసుకోవాలో కూడా మీకు చెప్తాను. సో ఇవి ఎలాగ చేసినా సరే అందంగా కనబడతాయి. సో మనం ఒక 2-3 రెడ్, గ్రీన్, ఎల్లో, పింక్ ఈ 4 కలర్స్ ఎక్కువ మనకి ఉంటాయి కదా, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. సో అలాంటివి మనం ఇవి తయారు చేసి పెట్టుకుంటే డిఫరెంట్ మోడల్స్లోని మనం కాంబినేషన్ చేసి వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇవన్నీ కూడా 2 సెట్స్ చేశాను ఫర్ 2 హ్యాండ్స్కి 2 సెట్స్ చేశాను. ఇప్పుడు ఇవి ఎలాగ మనం వేసుకోవాలి అన్నది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు రెడ్ ఉన్నాయి, రెడ్ ఒక సెట్ ఉంది కదా. సో నేను రెడ్ సెట్ తీసుకుంటాను. రెడ్ సెట్ తీసుకుని మనం చుడిదార్స్ మీద కూడా ఇవన్నీ వేసుకోవాలంటే చుడిదార్స్లోకి బాగు. సో మనం ఏం చేయాలంటే చుడిదార్స్ వేసుకునేటప్పుడు ఇలా సింగిల్గా కూడా సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే నైస్గా ఉంటుంది. ఓకే, అదే విధంగాను లంగా ఓణీలు వేసుకునేటప్పుడు ఎక్కువ గాజులు లేకుండాను తక్కువ గాజులు యూజ్ చేసి ఈ రెండు ఎక్కువ గాడిగా లేకుండా మనం ఇలాగా చిన్నపిల్లలు ఇలా కూడా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని వేసుకోవచ్చు. అదే మనకి పార్టీ వేరు గ్రాండ్గా కావాలనుకున్నప్పుడు ఓన్లీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కాకుండా మధ్యలోని గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ఒక్కొక్కటి పెట్టుకొని వేసుకుంటే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. సో చూసారా, మనకేంటంటే ఫంక్షన్స్లోని మనకి గ్లాస్ బ్యాంగిల్స్ కావాలి, ఇవి కావాలి. సో ఇలా కూడా మనం తయారు చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలాగే అన్ని బ్యాంగిల్స్ కూడా మనం వాటి కాంబినేషన్ వీటిలోని మనం క్రీమ్ కలర్ బ్యాంగిల్స్ కాంబినేషన్స్తో వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ పింక్ ఉంది, ఈ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో కూడా మనం వేసుకోవచ్చు. సో మనం ఒక 2-3 సెట్స్ చేసి పెట్టుకున్నామంటే మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. థ్యాంక్ యూ.